హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నైట్ అయితే మా సార్ వచ్చేటప్పుడు పిజ్జా తీసుకొని వచ్చాడు. నేను ఏమేమి తినలేదో అన్నీ మా సార్కు చెప్తా. ఆయన ఎప్పుడు గుర్తుంటే అప్పుడు వీలైనప్పుడు ఏదన్నా ఒకటి పట్టుకొని వస్తాడు ఎవ్రీడే. అన్నం అయితే తినదు కానీ మేము ఏది తింటే అది కావాలని వస్తుంది అయిరా. ఇదైతే చికెన్ పిజ్జా 250 రూపీస్ పడింది. నిజంగా చెప్తున్నా, పిజ్జా మాత్రం ఏం బాగాలేదు గాయస్. నాలాగా ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే వామిటింగ్ చేసుకోండి, ఒక్కటే తక్కువ. నిజానికి పిజ్జా మీద 3 చికెన్ ముక్కలు కూడా సరిగ్గా లేవు. అదే 250 రూపీస్ పెట్టి తింటే కేజీ చికెన్ వచ్చేది. డే మొత్తం నేను మా ఐరన్ ఫుల్గా తినేటోళ్ళం. చేతులు గాలి ఆకులు పట్టుకుంటే పక్కోడు వచ్చి మూతి నాకినట్టు. అసలే ఈ కూల్ డ్రింక్ బాటిల్ మూత రావట్లేదని మేము తీస్తుంటే నాకు కావాలని ఏడుస్తుంది మధ్యలో మా ఐర. ఖరాబ్ అయిన రొట్టె మీద ఇంత చీజ్ వేసిండు, 2-3 చికెన్ పీసులు వేసిండు, ఆ ఓవెన్లో పెట్టి కాల్చి ఇచ్చిండు గైస్. ఏం బాగాలేదు. ఇంకోసారి దెబ్బతో నేను పిజ్జా కూడా అడగకుండా అయింది గైస్. కాకపోతే ఈ టమాటో కెచప్ వేసుకొని తింటే కొంచెం బెటర్గా ఉంది, పర్లేదు, తినొచ్చు. ఈ పిజ్జాతో పాటు ఈ చిన్న 3 ప్యాకెట్స్ అయితే వచ్చినాయి. ఒకటైతే టమాటో కెచప్, అలాగే ఈ గ్రీన్ కలర్ ఉన్నది ఆర్గానో స్పైస్ స్ప్రింక్లర్ అంట. ఏంటో మరి ఇది నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉంటుందో అని కొంచెం వేసుకొని తిందామని పిజ్జా మీద వేసుకుంటే మొత్తం పడింది గైస్. అలానే తింటే మొత్తం ఉప్పు ఉంది. గ్రీన్ కలర్ ప్యాకెట్లో ఎండిపోయిన ఆకులు, మెంతులు కొన్ని కచ్చబచ్చగా దంచేసి, అలాగే బ్లాక్ సాల్ట్ కలిపేసి ఉన్నాయి. ఈ రెడ్ కలర్ ప్యాకెట్ పేరు హాట్ చిల్లీ ఫ్లేక్స్ అని ఉంది. ఈ ప్యాకెట్ గురించి మీకు ఒక హైలైట్ జోక్ చెప్పాలి గైస్. ఇందులో మిరపకాయ గింజలను, మిరపకాయ తోడుకలు వచ్చినాయి కొన్ని. మా ఇంటి దగ్గర ఎండిన మిరపకాయలు ఎండబోసి తీసేటప్పుడు కొన్ని వేస్టేజ్ ఉంటుంది కదా, సేమ్ అది రెడ్ కలర్ ప్యాకెట్లో ఉన్న జ్యూసిల్లా అలాగే ఉంటుంది. అది తీసుకొచ్చి ప్యాకెట్లో పోసి మనకు అమ్ముతారు గైస్. వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఈ జ్యూస్లో ఏమో ఎల్లో కలర్ టూటీ ఫ్రూట్ ఉంది, కానీ దీనిపైన చూడండి విత్ రియల్ మ్యాంగో పీస్ అంట.